ఉగ్రవాదులు తెలివి మీరారు. భద్రతా బలగాలకు దొరకకుండా గతంలో గుహల్లో దాక్కునేవారు. అయితే భద్రతా బలగాల వేట తీవ్రతరం కావడంతో ఉగ్రవాదులు తాజాగా రూట్ మార్చారు. గుహలకు బదులుగా అండర్ గ్రౌండ్ బంకర్లలో దాక్కోవటం మొదలుపెట్టారు. అంతేకాదు కశ్మీర్లో అనేక అడవుల్లో దీనికోసం కాంక్రీట్ బంకర్లను ఏర్పాటు చేసుకున్నారు. అలాగా ఏ నలుగైదుగురో ఉండేందుకు వీలుగా సువిశాలంగా ఈ బంకర్లను ఉగ్రవాదులు నిర్మించుకున్నట్లు సమాచారం. భారత్కు ఉగ్రవాదుల ప్రమాదం పొంచి ఉంది. భద్రతా బలగాలు ఎన్నిసార్లు సెర్చ్ ఆపరేషన్లు చేసినా ఏదో ఒక రూపంలో ఉగ్రవాదం బయటపడుతూనే ఉంటుంది. కాగా ఇటీవల కాలంలో ఉగ్రవాదంపై భద్రతా బలగాలు ఉక్కుపాదం మోపాయి. ఢిల్లీ, ముంబై వంటి పెద్ద పెద్ద నగరాల్లో భారీ ఎత్తున సోదాలు నిర్వహిస్తున్నాయి. ప్రధానంగా రద్దీగా ఉండే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాగా కిందటేడాది ఢిల్లీలోని ఎర్రకోట సమీపాన జరిగిన బాంబు పేలుడు ఘటనతో యావత్ భారతదేశం ఉలిక్కిపడింది. ఇందులో అనేక విదేశాలకు చెందిన ఉగ్రవాద సంస్థల ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైంది. ఈ నేపథ్యంలో ఈ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏకు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. కాగా ఇందుకు సంబంధించి ఎన్ఐఏ ఇటీవల ఛార్జ్షీట్ను కూడా దాఖలు చేసింది. అంతేకాదు ఎర్రకోట సంఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం వేట ముమ్మరం చేశాయి. దీంతో చాలా వరకు ఉగ్రవాదుల ఆట కట్టినట్టయింది. అయితే ఉగ్రవాదులు మహాముదుర్లు. భద్రతా బలగాలకు చిక్కకుండా తప్పించుకోవడంలో ముందుతారు. ఇందుకోసం ఎప్పుడూ రకరకాల వ్యూహాలు పన్నుతున్నారు. భద్రతా బలగాలకు దొరకకుండా కొత్త కొత్త పన్నాగాలు పన్నుతున్నారు. కాగా జమ్మూ కాశ్మీర్లో ఈ చావు తెలివితేటను ఉగ్రవాదులు చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో భద్రతా బలగాలకు దొరకకుండా ఉగ్రవాదులు గుహల్లో నక్కేవారు. ఏదైనా ఒక పెద్ద ఆపరేషన్ ప్రారంభించడానికి ముందుగా అక్కడికి సమీపాన గల గుహలను తమకు హైడ్ అవుట్స్ గా చేసుకునేవారు. రోజుల తరబడి సదరు గుహల్లోనే ఉండి జనం ప్రాణాలు తీసే దుర్మార్గాలకు వ్యూహాలు పన్నేవారు. అంతేకాదు సదరు దారుణాలను అమలు చేసే యాక్టివ్ టీంలు కూడా ఈ గుహల్లోనే రోజుల తరబడి ఉండేవి. ఇక్కడే అమాయక జనం ప్రాణాలు ఎలా తీయాలన్న దానిపై పన్నాగాలు పన్నుతూ ఉండేవారు. అయితే ఇప్పుడు సీన్ మారింది. ఉగ్రవాదులు ముదిరిపోయారు. ఇంతకాలం హైడ్ అవుట్స్ గా ఉన్న గుహలకు గుడ్ బై కొట్టారు. అండర్ గ్రౌండ్ బంకర్లను ఆశ్రయించడం ప్రారంభించారు. కాగా ఈ విషయం నిన్న మొన్నటి వరకు ఎవ్వరికీ తెలియలేదు. కాగా తాజాగా కాశ్మీర్ లోయలోని కుల్గాంలోని భద్రతా బలగాలు నిర్వహించిన సెర్చ్ ఆపరేషన్లో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. కాగా ఉగ్రవాదులు ఉపయోగించే అండర్ గ్రౌండ్ బంకర్లన్నీ దాదాపు తాత్కాలిక నిర్మాణాలే. భూమిని తవ్వి దుంగలతో సదరు బంకర్లు నిర్మించుకున్నారు. కాగా శత్రు ప్రాంతంలో ఇటీవల ఒక పెద్ద అండర్ గ్రౌండ్ బంకర్ కనిపించింది. అయితే అందరు అనుకున్నట్టుగా ఇది ఇరుకుగా లేదు. దాదాపు 4-5 పట్టేంత విశాలంగా ఉంది సదరు బంకర్. అంతేకాదు కొన్ని నెలల పాటు ఉగ్రవాదులు తిష్టా వేయడానికి వీలుగా పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులను కూడా ఈ అండర్ గ్రౌండ్ బంకర్లో దాచి ఉంచడం భద్రతా బలగాలను నివేరపరిచింది. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు తాత్కాలిక బంకర్లోనే ఉండి ఉగ్రవాదులు తమ దారుణాలను అమలు చేశారు. కాగా త్వరలో అడవుల్లో పక్కా బంకర్లు ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్టు భద్రతా బలగాలు పేర్కొన్నాయి. అయితే ఇప్పటికీ కొన్ని పక్కా బంకర్లను ఉగ్రవాదులు నిర్మించుకున్నట్టు భద్రతా బలగాలకు సమాచారం అందింది. కాగా ఎక్కువ కాలం అడవుల్లో ఉండేందుకు వీలుగా, అలాగే తమ యాక్షన్ ప్లాన్లకు స్థానికులపై ఆధారపడకుండా సాధ్యమైనన్ని ఎక్కువ పక్కా బంకర్లు ఏర్పాటు చేసుకోవాలన్నది ఉగ్రవాదుల లక్ష్యంగా కనిపిస్తోంది. కాగా కాంక్రీట్ బంకర్లలో ఉగ్రవాదులు ఆశ్రయం పొందుతున్నారన్న విషయం తెలియడంతో ఇటీవల భద్రతా బలగాలు రంగంలో దిగాయి. ఆపరేషన్ షేరువాలి పేరిట రాజౌరి ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం వేట మొదలెత్తాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు భద్రతా బలగాల మధ్య భీకరంగా కాల్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు సమీపాన గల దట్టమైన అడవుల్లోకి పారిపోయేవారు. కాగా ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు ప్రారంభించిన సెర్చ్ ఆపరేషన్లో సకల సౌకర్యాలతో ఉన్న కాంక్రీట్ బంకర్ కనిపించింది. దీంతో సదరు కాంక్రీట్ బంకర్ను భద్రతా బలగాలు పేల్చివేశాయి. కాగా అటవీ ప్రాంతంలో మరికొన్ని కాంక్రీట్ బంకర్లుండొచ్చని భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఏదేమైనా కాశ్మీర్లోని ఉగ్రవాదుల అండర్ గ్రౌండ్ బంకర్లను భద్రతా బలగాలు లక్ష్యంగా చేసుకున్నాయి.